ఈ క్లాస్ లో మనం సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో స్పెషల్ నీడ్స్ అంటే ఏంటంటే తెలుగులో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటారు. ఇది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఈ చట్టం ద్వారా ఏంటంటే సమాన హక్కులు ఉంటాయి, వివక్ష నిషేధం, విద్యా హక్కు ఉంటుంది, అలాగే అందుబాటులో సౌకర్యాలు ఉంటాయి, సమగ్ర విద్య వంటి అంశాలకు చట్టబద్ధ రక్షణ కల్పించబడింది ఈ యాక్ట్ ద్వారా. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు అని అర్థం. అంటే శారీరక, మానసిక, ఇంద్రియ, అభ్యాస లేదా ప్రవర్తన సమస్యల వల్ల సాధారణ బోధనతో పాటు అదనపు సహాయం, ప్రత్యేక బోధన పద్ధతులు లేదా సౌకర్యాలు అవసరమయ్యే పిల్లలను సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు అని మనం అంటాం. ఇక్కడ నిర్వచనం చూస్తే సాధారణ విద్యతో పాటు అదనపు సహాయం అవసరమయ్యే పిల్లలను సిడబ్ల్యూఎస్ఎన్ అంటాం. అంటే ఏంటంటే మామూలు సాధారణ విద్య అందించాలి వాళ్ళకి. సిడబ్ల్యూఎస్ఎన్ ఎందుకు ముఖ్యమైనదంటే ప్రతి పిల్లవాడికి విద్యా హక్కు ఉండాలి, వైకల్యం కారణంగా ఏ పిల్లవాడు కూడా విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తుంది. సిడబ్ల్యూఎస్ఎన్ ప్రధాన రకాలు ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్, విజువల్ ఇంపైర్మెంట్. విజువల్ ఇంపైర్మెంట్ అంటే ఏంటంటే దృష్టిలోపం. దృష్టిలోపం అంటే ఏంటంటే పూర్తిగా చూపు లేకపోవటం లేదా తక్కువ చూడటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఏంటంటే బ్రెయిలీని ఉపయోగించాలి, అలాగే పెద్ద పెద్ద అక్షరాలు ఉన్న దాన్ని మనం చూపించాలి అక్షరాలు, అలాగే మౌఖికంగా ఎక్కువగా నోటితో చెప్పడం, మౌఖిక వివరణ చేయాలి, అలాగే ముందు బెంచ్లో కూర్చోబెట్టుకోవాలి. రెండవది హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే శ్రవణ లోపం. ఈ శ్రవణ లోపం వల్ల ఏం జరుగుతుందంటే వినికిడి సమస్య అంటే వినబడ సరిగా, అంటే మనం ఇలా ఎలా సహాయం చేయాలంటే సైన్ చేయాలి ఎక్కువ, అంటే సైకిల్ ద్వారా. అలాగే హియరింగ్ ఎయిడ్ అంటే ఏంటంటే మనకి చెవుడు లేకుండా మిషన్లు వచ్చాయి కదండి, అది హియరింగ్ ఎయిడ్స్ అంటాం. వాటి ద్వారా లేదా పెదవుల కదలిక స్పష్టంగా కనిపించేలా మాట్లాడటం, అలాగే బోర్డుపై ఎక్కువ రాయటం, ఇవన్నీ కూడా మనం చేయాలి. మూడవది లోకోమోటర్ డిజబిలిటీ. లోకోమోటర్ డిజబిలిటీ ఏంటి? నడవటం లేదా చేతులు కాళ్ళు కదపటం కష్టంగా ఉండటం. అంటే వీళ్ళ సహాయం ఏంటంటే ర్యాంప్ ఉండాలి, లేదంటే వీల్ చైర్ కానీ సులభంగా చేరుకునే తరగతి గది కానీ వీళ్ళకి ఉండాలి. ఎవరికి? లోకోమోటర్ డిజబిలిటీ. అలాగే నాలుగవది ఇంటలెక్చువల్ డిజబిలిటీ. ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే ఏంటంటే నేర్చుకునే వేగం నెమ్మదిగా ఉంటుంది, అంటే డైరెక్ట్ స్పీడ్ గా నేర్చుకోలేరు వీళ్ళు. అందువల్ల ఏం చేయాలంటే చిన్న చిన్న దశల్లో బోధన చేయాలి, అంటే చిన్న టాపిక్ తీసుకుని వాళ్ళు చెప్పడం, అలాగే ఎక్కువ సార్లు రివిజన్ చేయటం, అలాగే ఇలా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం అనేది మనం చేయాలి. ఐదవది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, ఎస్ఎల్డి అంటారండి దీన్ని. అంటే తెలివితేటలు సాధారణంగానే ఉంటాయి, కానీ వీళ్ళు చదవటం, రాయటం, లెక్కలు చేయటం వీటిలో సమస్య ఎక్కువగా ఉంటుంది, చేయలేరు. అంటే తెలివితేటలు బాగానే ఉంటాయి కానీ చేయలేరు. అయితే ఇందులో మూడు ముఖ్యమైన రకాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ది డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే చదవటంలో ఇబ్బంది. చాలా సార్లు టెట్ ఎగ్జామ్ లో అడుగుతుంటాడు, డిస్లెక్సియా అంటే ఏంటంటే అని అడుగుతుంటాడు. డిస్లెక్సియా అనేది చదవటంలో ఇబ్బంది పడటం. అలాగే రెండోది డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే ఏంటంటే రాయటంలో ఇబ్బంది పడటం అండి. మూడోది డిస్కాల్కులియా అంటే గణితం చేయడంలో ఇబ్బంది పడటం. మీకు ఇక్కడ ఈజీగానే తెలుస్తుంది చూడండి. లెక్సియా అని అంటే చదవటం, అలాగే గ్రాఫియా అంటే రాయటం, అలాగే కాల్కులియా అంటే చేయటం, గణితం చేయటం. ఇవన్నీ కూడా ఈ మూడు రకాలు ఉన్నాయి. ఏంటండి? స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీలో అంటే తెలివితేటలు సాధారణ ఉంటాయి, కానీ మూడు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరవదాన్ని ఆటిజం అంటాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ASD అండి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే లక్షణాలు ఏంటంటే ఒంటరిగా ఉండటం, అలాగే కంటి కలయిక తక్కువ, అటోటు ఇటోటు చూస్తూ ఉంటారు, అలాగే మాట ఆలస్యంగా రావటం, అలాగే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయటం. ఇవన్నీ కూడా ఆటిజం యొక్క లక్షణాలు.
అలాగే 7వది సెరిబ్రల్ పాల్సీ అంటారండి. సెరిబ్రల్ అనగానే మెదడు అని మనం గుర్తు రావాలి. అంటే సెరిబ్రల్ పాల్సీ అంటే మెదడు ప్రభావం వలన అంటే కండరాల నియంత్రణ తగ్గిపోతుంది. అలాగే కదలికల్లో ఇబ్బంది అనేది రావడం జరుగుతూ ఉంది. అలాగే 8వది చూసానుకోండి మల్టిపుల్ డిజేబిలిటీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు కనిపించి అంటే ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిసి ఉండటాన్ని మల్టిపుల్ డిజేబిలిటీ అంటాం. అంటే సపోజ్ చూడండి చూపు కనిపించదు, అలాగే చెవు కూడా వినపడదు కదంటే. చాలా మందికి మోగాన్ని డఫ్ అండ్ డమ్ అంటాం కదా, అంటే చూపు ఉండదు, వినికిడి సమస్య రెండు ఉంటాయి. అలాంటి వాడిని ఏమంటాం? మల్టిపుల్ డిజేబిలిటీస్ అంటాం. అలాగే ఏమన్నా తర్వాత ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్య అంటే ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలను అదే పాఠశాలలో లేకపోతే అదే తరగతి గదిలో సాధారణ పిల్లలతో కలిసి అవసరమైన సౌకర్యాలు కల్పించి చదివించడాన్ని సమగ్ర విద్య అంటారు. అంటే అర్థమైంది కదండి. ఇంక్లూజివ్ అంటే ఎడ్యుకేషన్ సమగ్ర విద్య అంటే ఏంటంటే ఒకే పాఠశాల ప్రత్యేక అవసరం ఉన్న పిల్లల్ని ఏం చేస్తే అదే పాఠశాలలో చదివించాలి, అదే తరగతిలో మామూలుగా సాధారణ ఉండే పిల్లలతోటే కలిసి చదివించాలి, అలాగే అవసరమైన సౌకర్యాలు కల్పించి చదివించడాన్ని సమగ్ర విద్య అంటారు. అయితే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి సమాన విద్య ఉండాలి, వివక్ష అనేది ఉండకూడదు, అలాగే ఆత్మవిశ్వాసం పెంచాలి, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి, అలాగే అందరికి సమాన అవకాశాలు కల్పించాలి. అయితే ఇక్కడ టీచర్ పాత్ర ఏంటి చూద్దాం. ఒక మంచి ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే వాళ్ళ పట్ల ప్రేమగా ప్రవర్తించాలి, ఎగతాళి చేయకూడదు, సహనం కలిగి ఉండాలి, అలాగే ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాలి. ఇండివిజువల్ అంటే స్పెషల్ గా చూడాలి, అలాగే అవసరమైన టీచింగ్ ఎయిడ్స్ కూడా ఉపయోగించాలి. అందరితో పాటు సాధారణ ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగించే టీచింగ్ ఎయిడ్స్ కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించాలి. అలాగే పీర్ లెర్నింగ్ ప్రోత్సహించాలి, అంటే ఒకే ఏజ్ తో ఉన్న వాళ్ళందరితో చదువుకునేలా చేయాలి. అలాగే వాళ్ళకి అదనపు సమయం కూడా మనం కేటాయించవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రులతో సంప్రదించాలి. ఇక్కడ టీచింగ్ స్ట్రాటజీస్ చూద్దాం. టీచింగ్ స్ట్రాటజీస్ చూస్తే ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి, ప్లేవే మెథడ్లు చెప్పాలి, గ్రూప్ లెర్నింగ్ ఉండాలి, అలాగే పీర్ ట్యూటరింగ్ ఉండాలి, మల్టీ సెన్సరీ టీచింగ్ ఉండాలి, డెమోన్స్ట్రేషన్ అండ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వారిలో ఉండాలి. ఐఈపీ అంటే ఏంటంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటాం మనం. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపీ అంటాం. అంటే దీన్ని మనం ఐఈపీ అంటే ఏంటంటే ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రతి విద్యార్థి కోసం వ్యక్తిగతంగా రూపొందించే విద్యా ప్రణాళిక. ఐ అని కనుక తెలిసింది కానీ ఐ అంటే ఇండివిజువలైజ్డ్ అంటే ప్రత్యేక అవసరం ప్రతి వ్యక్తిగతంగా అర్థం అండి. ప్రతి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థి అవసరాలు ఒకేలా ఉండవు. అందువల్ల వారి సామర్థ్యం, బలాలు, బలహీనతలు, నేర్చుకునే వేగం ఆధారంగా ప్రత్యేక లక్ష్యాలు మరియు బోధన విధానాన్ని రూపొందిస్తారు. దీనిని ఐఈపీ అంటారు. మన నిర్వచనం చూసినట్లయితే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థి విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతనికి వ్యక్తిగతంగా రూపొందించే విద్యా ప్రణాళికను ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపీ అని అనడం జరుగుతుంది. అయితే ఐఈపీ ఎందుకు అవసరం అంటే ప్రతి పిల్లవాడు నేర్చుకునే సామర్థ్యం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఒకే బోధనా పద్ధతి అందరికీ సరిపోదు కాబట్టి పిల్లవాడి అవసరాలకు అనుగుణంగా బోధిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. పిల్లవాడి పురోగతిని సులభంగా గమనించవచ్చు ఐఈపీ ద్వారా. అంటే మనం ఇండివిజువలైజ్డ్ గా ఆ పిల్లవాడి యొక్క గురించి రాస్తాం కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే పిల్లవాడి బలాలు, బలహీనతను గుర్తించడం ఐఈపీ వల్ల, అలాగే వ్యక్తిగత విద్యా లక్ష్యాలు నిర్ణయించడం, సరైన బోధనా పద్ధతిని ఎంపిక చేయడం అండి, అలాగే అవసరమైన సహాయక పరికరాలను అందించాలి, పిల్లవాడి పురోగతిని నిరంతరం కూడా అంచనా వేయాలి. ఇవన్నీ చేస్తే ఆ లక్ష్యాన్ని సాధించినట్టు అవుతుంది. ఇప్పుడు ముఖ్య అంశాలు ఏంటంటే ఇందులో ఉండేవి ఐఈపీలో అంటే మనం చెప్పాం కదా, ఐఈపీలో వ్యక్తిగతగా ప్రణాళిక అంటే ఇందులో ఏముంటాయి, మనకి విద్యార్థి యొక్క వివరాలు ఉంటాయి, అలాగే ప్రస్తుత పనితీరు అంటే ప్రజెంట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వార్షిక లక్ష్యాలు ఏంటి, అలాగే వార్షిక లక్ష్యాలు అంటే ఏంటి 6 నెలల్లో తెలుగు పాఠం స్వయంగా చదవటం, లేకపోతే 100 వరకు సంఖ్యలు గుర్తించడం ఇట్లాగా. అలాగే స్వల్పకాలిక లక్ష్యాలు
షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, అక్షరాన్ని గుర్తించడం, పదాలు చదవటం, చిన్న వాక్యాలు చదవటం ఎట్లాగనేది ఇవన్నీ. అలాగే బోధన పద్ధతులు వచ్చేసరికి చిత్రాలు, ఆటల ద్వారా బోధన అనేది జరగాలి. నెక్స్ట్ ఏంటంటే అవసరమైన సౌకర్యాలు, అంటే అదనపు సమయం ఇవ్వాలి, పెద్ద అక్షరాల ప్రశ్నాపత్రాలు ఇవ్వాలి, బ్రెయిలీ లిపి వాడాలి, అలాగే హీరింగ్ ఎయిడ్స్ వాడాలి, స్క్రైబ్ అవసరం అయితే కనుక స్క్రైబ్ కూడా ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తాం, లాస్ట్ లో మూల్యాంకనం అంటే ఏంటంటే లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నాడు, ఇంకా ఏ మార్పులు అవసరం అనేది మూల్యాంకనం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఐఈపి తయారీలో ఎవరు పాల్గొంటారు అనేదని చూద్దాం. ఐఈపి తయారు చేయడంలో ఎవరు ఉంటారండి, తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఉంటారు చెప్పండి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చెప్తారు కాబట్టి తల్లిదండ్రులు ఉంటారు, అలాగే టీచర్ ఉంటారు, అలాగే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుడు, స్పెషల్ ఎడ్యుకేషన్ అన్న చూసారా, అంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో అంటే వికలాంగుల గురించి కానీ లేకపోతే సిడబ్ల్యూఎస్ఎన్ గురించి వాళ్ళు ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఎందుకంటే మామూలు ఉపాధ్యాయుడు వాటిని చెప్పలేడు కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉంటుంది, స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నారు అందుకే దీన్ని. ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు, అవసరమైతే సైకాలజిస్ట్, థెరపిస్ట్ కూడా ఉంటాడు. ఇది మనకు తెలియంది ఏమీ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఐఈపి ఒక వ్యక్తి మాత్రమే తయారు చేయరు, ఇది టీం వర్క్ అండి, ఇది టీం వర్క్. సపోజ్ ఐఈపి ఎలా తయారు చేయాలో ఎగ్జాంపుల్ చూడండి, 3వ తరగతి గురించి చూద్దాం. ఒక విద్యార్థి చూడండి డిస్లెక్సియా అంటే చదవటంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ ఐఈపి లక్ష్యం ఏంటి, 3 నెలల్లో 50 సాధారణ తెలుగు పదాలను సరైన ఉచ్చారణతో చదవాలి అని మనం ఒక లక్ష్యం తీసుకున్నాం. ఎలా చెప్తాం మరి, టీచింగ్ మెథడ్ ఎలా ఉంటది, చిత్రాల ద్వారా, ఫ్లాష్ కార్డ్స్, లేకపోతే రోజుకి కనీసం 20 నిమిషాలు వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వడం ద్వారా చేస్తాం. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో మూల్యాంకనం చేస్తాం, ప్రతి వారం చదివే పదాల సంఖ్యను. ఐఈపి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి చూస్తే, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బోధన జరుగుతుంది, అలాగే పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నేర్చుకునే వేగం మెరుగుపడుతుంది, అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థి యొక్క పురోగతిని సులభంగా అంచనా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేయాలి. అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల గురించి, సిడబ్ల్యూఎస్ఎన్ పర్టికులర్ గా ఐఈపి గురించి మనం ఇక్కడ చూస్తాం. అలాగే ఇప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని అర్థం. ఎస్ఎల్డి అంటే చదవటం, రాయటం, గణితంలో ప్రత్యేక అభ్యాస లోపల ఉన్న వ్యక్తిని ఎస్ఎల్డి అంటాం. డిస్లెక్సియా అంటే రీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని డిస్లెక్సియా అంటాం. డిస్గ్రాఫియా అంటే రైటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని డిస్గ్రాఫియా అంటాం. అలాగే డిస్కాల్క్లియా అంటే మ్యాథ్స్ ప్రాబ్లం చేయలేని వాళ్ళని డిస్కాల్క్లియా అంటాం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సాధారణ పిల్లలతో కలిసి విద్య అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు జరపడాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. అలాగే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఎప్పుడండి, 2016. ఇక టీచర్ మోటో ఏంటంటే ప్రతి పిల్లవాడు నేర్చుకోగలడు, మారాల్సింది బోధన విధానం. అంతే కదండి, మామూలుగా ఒక రకంగా చెప్పాలి, అలాగే వీళ్ళకి డిజేబిలిటీ ఉన్న పిల్లలకి మరో రకంగా మనం చెప్పాలి.